తెలంగాణను మేల్కొలిపిన తొలి వేకువ వికాసం సాగిని గగనాన స్వాభిమాన ప్రకాశం సభా సరస్వతికి నమస్సుమాంజలులు. సురవరం ప్రతాపరెడ్డి గారి 130వ జయంతి ఉత్సవ సభకు తెలుగువారు గర్వించదగిన విశిష్ట వ్యక్తి, కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖలకు మంత్రిగా సేవలను అందించిన ప్రతిభావంతుడు, అన్నిటికీ మించి మాతృభాషాభిమాని, తన ప్రసంగాలతో శ్రోతలను ఉర్రూతలూగించగల నేర్పరి, భారత పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం ముదావహం. వారికి స్వాగతం. సభాధ్యక్షులు, ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య శివారెడ్డి గారు తెలుగు భాషా వికాసం కోసం వారు చేస్తున్న కృషి ప్రఖ్యాతమైనది. విద్యార్థి దశలోనే ప్రతాపరెడ్డి గారి జీవితం, సాహిత్యాన్ని గురించి సమగ్ర గ్రంథం రచించి బహుమతి పొందిన గనుడు. వారికి స్వాగతం. విశిష్ట అతిథిగా విచ్చేసిన పద్మభూషణ్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారికి స్వాగతం. శాంతా బయోటిక్ స్థాపకులు. ఆ సంస్థ ద్వారా తయారు చేసిన మందులు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి, కోట్లాట మంది ప్రాణాలు నిలబెట్టేవి. శాంతా వసంత ట్రస్ట్ ద్వారా భాషా సాహిత్యానికి ఇతోధికంగా సేవలు అందిస్తున్న వివరణశీలి వారు. మరొక విశిష్ట అతిథి కె శ్రీనివాసరెడ్డి గారు పత్రికా రచయితగా సేవలను అందిస్తూ పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం అనేక దశాబ్దాలుగా పాటుపడుతున్న కృషి వలరు. తెలంగాణ మీడియా అకాడమీకి చైర్మన్గా ఎంతో క్రియాశీలకంగా సేవలను అందిస్తున్న మేటి పాత్రికేయుడు. వారికి స్వాగతం. సురవరం ప్రతాపరెడ్డి సాహితీ పురస్కారం స్వీకరిస్తున్న డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ప్రముఖ కవిగా పేరు ప్రఖ్యాతలను ఆర్జించిన వారు. తెలంగాణ తొలి సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా ప్రపంచ మహాసభల నిర్వహణ ద్వారా తెలంగాణ కీర్తి ఇనుమడింపజేసిన వారు. వారికి స్వాగతం. సురవరం ప్రతాపరెడ్డి గారి చిన్న కుమారులు డాక్టర్ కృష్ణవర్ధన్ గారు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టుకు వెన్నెముక వంటి వారు. సురవరం సుధాకర్ రెడ్డి కుమారుడు కపిల్ అన్నిట తానై అన్ని పనులు చక్కబెట్టేవాడు. శుభాకాంక్షలు. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ సభ్యులకు, ఆహుతులకు, మీడియా వారికి స్వాగతం. కార్యదర్శి నివేదిక. ఇరులై పడి ఉన్న తెలుగువారి గుండె తెరలు దుల్పి వెలుగులను నిలిపిన మిత్రుడు, మూర్చపోయినట్టి తెలుగు జాతి సంస్కృతికి టీకలు తీసిన మల్లినాథుడు సురవరం వారిని సి నారాయణ రెడ్డి గారి ప్రశంస. పండితుడు, ప్రతిభావంతుడు, పాత్రికేయుడు, పరిశోధకుడు, విమర్శకుడు, కథాశిల్పి, చరిత్రకారుడు, అన్నీ ఒకటైన వాడు, బహుభాషా కోవిదుడు, బహుగ్రంథకర్త, బహు సంస్థల ప్రోత్సాహకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి గారు. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గారి అమూల్య రచనలను సాహితీ బంధువులకు అందచేయాలన్న తలంపుతో 40 సంవత్సరాల క్రింద దేవులపల్లి రామాంజారావు గారి ప్రోత్సాహంతో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ ఆవిర్భవించింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య సంపాదక మండలి ప్రతాపరెడ్డి గారి గ్రంథాలు కొన్ని ప్రచురించడం జరిగింది. ఆ గ్రంథాలు ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషములు, హిందువుల పండుగలు,
సురవరం ప్రతాపరెడ్డి గారి కథలు, హైందవ ధర్మవీరులు, సురవరం ప్రతాపరెడ్డి నాటకాలు, సురవరం ప్రతాపరెడ్డి గారి వ్యాసాలు 2 భాగాలు, మొగలాయి కథలు, సురవరం ప్రతాపరెడ్డి గారి పీఠికలు 2 భాగములు. గ్రంథ ప్రచురణలో ఎల్లూరి శివారెడ్డి గారి కృషి ఎన్నదగినది. కోశాధికారిగా ప్రతాపరెడ్డి గారి ప్రథమ పుత్రుడు నారాయణ రెడ్డి గారు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షులు దేవులపల్లి రామాంజరావు గారి తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, వారి తదనంతరం డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి గారి అధ్యక్షతన సమర్థవంతంగా సాగుతున్నది. సురవరం ప్రతాపరెడ్డి గారు తెలుగు సాహిత్య క్షేత్రంలో స్పృశించని సాహిత్య ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. వారి నిర్విరామ కృషికి ఫలితంగా వారి పరిశోధనా పాఠమునకు సునిశ్చిత విమర్శకు గీటుడాయలుగా నిలిచి అపారమైన పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన గ్రంథములు ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషములు, హిందువుల పండుగలు. రెడ్డి గారు పరమపదించిన తర్వాత 1954 సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ వారి తొలి పురస్కారం అందుకున్న గ్రంథము ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆంధ్ర కా సామాజిక ఇతిహాస్ పేరుతో హిందీ భాషలో అనువదించబడిన దానిని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు 50 సంవత్సరముల తరువాత కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున ప్రచురించడం జరిగింది. అనంతపురం శ్రీ కృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శేషశాస్త్రి గారు 10 సంవత్సరములు కష్టపడి ఆంధ్ర సాంఘిక చరిత్ర కన్నడ భాషలో అనువదించి ప్రచురించడం ఆనందదాయకం. ఆంగ్ల అనువాదం ప్రచురణకు నోచుకోలేదు. సురవరం ప్రతాపరెడ్డి గారు రచించిన హిందువుల పండుగలు గ్రంథానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పరిచయ వాక్యములు వ్రాస్తూ, ప్రతాపరెడ్డి గారు సులభ శైలిని పురాణ ఇతిహాస పురస్కరంగా రచించిన ఈ గ్రంథము హైందవ మతావలంబులకు, ఆంధ్రులకు ఎల్లరకును, అందు ముఖ్యంగా స్త్రీలకు మిక్కిలి ఉపయోగకరమని నా దృక్పథమని నమ్మకము అని అభిప్రాయం వెలుబుచ్చిరి. వీరి రామాయణ విశేషములు పరిశోధకులకు ఉపయుక్త గ్రంథం. రెడ్డి గారి తెలంగాణ కవుల సంచిక తెలంగాణ తొలి ఆత్మగౌరవ ప్రతీకగా పేరుగాంచినది. గోల్కొండ పత్రిక ద్వారా తెలుగు భాషా సంస్కృతుల అభ్యున్నతికి వారు చేసిన సేవ అనితర సాధ్యం. రెడ్డి గారి కథలు ఆనాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. పరిష్కార మార్గములు చెప్పక చెప్పుతున్నవి. భక్త తుకారాం ఉచ్చల విషాద నాటకం రచించారు. ఎక్కువ పద్యాలు వ్రాయిన ఉత్తమ కవిగా పేరుగాంచారు రెడ్డి గారు. ట్రస్టు కొండ లక్ష్మీకాంతారెడ్డి గారు విరాళంగా ఇచ్చిన ₹1,00,000 పాలమూరు విశ్వవిద్యాలయంలో మూలధనంగా పెట్టి వచ్చిన వడ్డీతో ప్రతి సంవత్సరం ప్రతాపరెడ్డి గారి రచనలపై ప్రసంగాలు పెట్టవలసిందిగా కోరడమైనది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెడ్డి గారి విగ్రహానికి ట్యాంక్ బండ్ పైన పెట్టడం జరిగింది. మరికొన్ని పట్టణాలలో రెడ్డి గారి విగ్రహాలు స్థాపించడం జరిగింది. తెలుగు భాషా సంస్కృతులకు ఎనలేని సేవలు చేసిన మహనీయుని పేరు తెలుగు విశ్వవిద్యాలయంలో పెట్టవలనని అన్న కోరికను మన్నించి గత ఏడాది ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు పెట్టడం హర్షదాయకం. ట్రస్ట్ సురవరం ప్రతాపరెడ్డి 100వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది. రెడ్డి గారి పేరుతో ప్రతి సంవత్సరము ఒక కవికి లేదా పత్రికా సంపాదకునికో, పరిశోధకునికో, విమర్శకునికో, కళాకారునికో ₹1,00,000 పురస్కారం ఇస్తూ సన్మానించడం జరుగుతున్నది. ప్రతాపరెడ్డి గారి 125వ జయంతి నాడు 5 మంది ప్రతిభావంతులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి పురస్కార గ్రహీతలను సన్మానించడం జరిగింది. ఇంతవరకు 26 మంది ప్రతిభావంతులకు పురస్కారం అందించగలిగాము. గత ఏడాది వరప్రసాద్ రెడ్డి గారు కూడా ₹1,00,000 ఇచ్చి డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రతాపరెడ్డి పేర పురస్కారం ఇచ్చి వారి దాతృత్వం చాటుకున్నారు. ఈ సంవత్సరం నందిని సిద్ధారెడ్డి గారికి పురస్కార ప్రదానం చేయవాలని ట్రస్ట్ నిర్ణయించింది. వెంకయ్య నాయుడు గారి కర కమలాలతో పురస్కారం అందజేయడం ఆనందదాయకం. జై భారత్. అందరికీ నమస్కారం. ఇది సురవరం ప్రతాపరెడ్డి గారి 130వ జయంతి సభ. ఈ సభకు
భారత పూర్వ ఉపరాష్ట్రపతి మాన్యులు వెంకయ్య నాయుడు గారు రావడం అనేది 1952లో అలంపూర్ మహాసభలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు రావడం లాంటిది. ఆ రోజు ప్రతాపరెడ్డి గారు పట్టుబట్టి రామాంజరావు గారు, ప్రతాపరెడ్డి గారు రాధాకృష్ణ గారు తీసుకొచ్చారు. వారు తీసుకొచ్చింది రాధాకృష్ణన్ గారిని, రాధాకృష్ణ గారు కాదు. ఈరోజు అంతకంటే మించి మన తెలుగుదనానికి ప్రతీక అయిన మంచి విగ్రహం, నిండైన నిగ్రహం కలిగిన మాన్యులు వెంకయ్యనాయుడు గారు రావడం చాలా విశేషం. వారికి తెలుసు భారత ఉపరాష్ట్రపతిగా చేశారని. తెలుగువాడు రాష్ట్రపతి అయినా ఉపరాష్ట్రపతి అయినా తెలుగువారి ప్రతాపం ఎలా చూపుతారో, తెలుగువారి తేజం ఎలా ప్రసరింపజేస్తారో దాన్ని నిరూపించారు మన వెంకయ్యనాయుడు. బహుశా తెలుగు సాహిత్యంలో క్షేమపూర వెంకట కవి తర్వాత, ఆధునిక యుగంలో నారాయణ రెడ్డి గారి తర్వాత అంత్యప్రాసలతో అలరించి ప్రసంగం చేయగలిగిన ఏకైక వ్యక్తి మాన్యులు వెంకయ్యనాయుడు గారు. వారి తెలుగు భాష అంటే ఇష్టం, తెలుగువారంటే ఇష్టం. ఢిల్లీలో ఏ తెలుగువాడు కనిపించినా వారి ఆదరణకు నోచుకున్నవారు. అలాంటి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు ఈరోజు రావడం అనేది నిజంగా ప్రతాపరెడ్డి గారికి ఒక మంచి నివాళి. వారు వచ్చినందుకు ధన్యవాదాలు. వారు సారస్వత పరిషత్తు 75వ ఉత్సవానికి వచ్చారు ఆహ్వానం మీద. వచ్చిన తర్వాత పరిషత్తు విషయం కొనియాడుతూ 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు వెంకయ్యనాయుడు గారు. పరిషత్తు అంటే ప్రతాపరెడ్డి గారి. ఆ దృష్టిలో వారు ఇచ్చినందుకు అది కూడా మాకు జ్ఞాపకంలో ఉంది. దాని పేరు మీద ప్రతి సంవత్సరం ఒక 25,000 రూపాయల పురస్కారం ఇవ్వడానికి ఆస్కారం కల్పించారు మాన్యులు వెంకయ్యనాయుడు గారు. వారికి ధన్యవాదాలు. ఇక ఈరోజు ఇటు పక్క కూర్చున్నారు, వేదిక మీద అయితే కూర్చున్నారు కానీ వేదిక కింద అయితే 4వ వరుసలో 5వ వరుసలో కూర్చుంటారు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు. వారి వినయం లాంటిది. శాంతా బయోటిక్స్ స్థాపించి ప్రపంచం యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయడమే కాకు ఒక సాంస్కృతిక వికాసాన్ని కలిగించి జనం మనసులో ఒక విలువలు నింపాలనే ఉద్దేశంతో వారు చేసే ప్రయత్నం అపూర్వమైంది. ఒక గొప్ప ప్రచురణశాల ప్రచురించడాన్ని గ్రంథాలు వారు ఆర్థిక సాయం అందించి ప్రతిపించారు. కొన్ని 100 గ్రంథాలను, అవి కూడా మామూలుగా 100 పేజీలు 150 పేజీలు కాదు, 1000 పేజీలు, 1500 పేజీలు అలాంటి గ్రంథాలను ప్రచురించి తెలుగు వారికి కానుకగా అర్పించారు వరప్రసాద్ రెడ్డి గారు. వారికి చాలా ఆయన విలువలకు పట్టం కట్టే మనిషి. అందువల్ల ఏ కార్యక్రమం ప్రతాప్ రెడ్డి గారిని చాలా పుష్పత గారు చెప్పారు. పోయిన సంవత్సరం పురస్కారం ఇచ్చేటప్పుడు వారిని చెప్తే నేను కూడా ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద ఒక పురస్కారం ఇస్తాను ఈ సంవత్సరం అని 1,00,000 రూపాయల పురస్కారాన్ని చేశారు వరప్రసాద్ రెడ్డి గారు. తర్వాత ప్రెస్ అకాడమీ చైర్మన్గా మనకు ఇప్పుడు మీడియా అకాడమీ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన సమగ్ర ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు. నేషనల్ లెవెల్లో కూడా చైర్మన్గా ఉన్నారు. తర్వాత జర్నలిస్ట్ పార్టీ కల్పవృక్షం శ్రీనివాసరెడ్డి గారు. ఆయన చాలా సౌజన్యం, ప్రతాప్ రెడ్డి గారికి అభిమానం. సురవరం సుధాకర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు ఆత్మీయ రామలక్ష్మణ్ లాంటి వారు కూడా ఈరోజు ఉండడం, ఇక్కడ వారి సభామందిరంలో కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక నందిని సిద్ధారెడ్డి గారు, నేను చెప్పడం కంటే వారి సైటేషన్ చదివితే మీకు తెలుస్తుంది. సిద్ధారెడ్డి గారు ఆయన భూమి స్వప్నం, ప్రాణహిత లాంటి అనేక కావ్య సంపుటలు రాశారు. 28 సంవత్సరాలు సిద్దిపేటలో డిగ్రీ కాలేజీలో, పీజీ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. సిద్ధారెడ్డి గారి పేరు అందరికీ సుపరిచితం.
ఆయనకు 2 సంవత్సరాల క్రితమే, అంటే బహుశా నేను అనుకుంటాను 5 ఏళ్ల క్రితము ఒకసారి మా వారు ప్రపోజ్ చేశారు, కమిటీ వాళ్ళు సిద్ధారెడ్డి గారికి ఇద్దామని. ఆయనకు అంగీకరించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవార్డులు సత్కారాలు నాకు ఇష్టం ఉండదు, కానీ మాకు ఇష్టం కాబట్టి మేము చేస్తున్నాం, వారికి ఇష్టమై వాళ్ళు స్వీకరించాలి. అందువల్ల సిద్ధారెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక పుష్పవత గారు సరే సువరం ఫ్యామిలీ కాబట్టి సువరం సుధాకర్ రెడ్డి గారు ఆమె. తర్వాత ఒక్క విషయం చెప్పి ముగిస్తాను నేను, దీర్ఘంగా కాకుండా. మాధవరెడ్డి గారు, జస్టిస్ మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు ఒక కమిటీ, సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య విజయంతి ఒక కమిటీ ఏర్పడింది. ఎక్కువ క్రియాశీలంగా ఆయన మహారాష్ట్ర చీఫ్ జస్టిస్ నా దగ్గర ట్రస్ట్ 50,000 ఉన్నాయని నేను ఇస్తాను, ఏదైనా చేయండి. సంఘాన్ని ఏర్పాటు చేశారు. తాను ఎక్స్పెక్టెడ్ గా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అధ్యక్షుడిగా, నేను కార్యదర్శిగా కొంతమంది మెంబర్స్ చేసి నన్ను పిలిచే మాట చెప్పారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారి 100వ జయంతి రాబోతున్నది కాబట్టి ప్రతాప్ రెడ్డి గారి గ్రంథాలన్నింటినీ అచ్చు వేయాలి చెప్పారు. మేము కష్టపడి ఒక 10 సంపుటాలు మాత్రం అచ్చు వేశాము. 11వ సంపుటం ఇంకా ఉంది, దాని పేరు పరిశోధన జ్ఞాపికలు. ఒక 100 పేజీ 200 పేజీల పుస్తకం వేయాలని అనుకున్నాము. 100 పేజీల వరకు అయింది, తర్వాత మాకు మెటీరియల్ దొరకలేదు. అది కూడా తొందరలో పరిషత్తు అచ్చు వేస్తుందని అనుకుంటున్నాను. పరిషత్తు ద్వారా అచ్చు వేస్తున్నాం. సురవరం ప్రతాప్ రెడ్డి జ్ఞాపికలని, ఆయన రీసెర్చ్ నోట్స్ అదంతా. తర్వాత 2వది కేంద్ర సాహిత్య అకాడమీ నాకు అసైన్మెంట్ ఇచ్చింది. ఏమిటంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద రీడర్ ఆన్ సురవరం ప్రతాప్ రెడ్డిని. దానికి నేను తెలుగులో సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య వాచకుని పేరు పెట్టి రాసి పంపించాను. వాళ్ళు చాలా పని తొందరలో ఉన్నారు కాబట్టి అచ్చు వేయలేదు, వేస్తారేమో వేచి చూద్దాం. ఈ 2 కంప్లీట్ అయితే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇంకొక విషయం, ఇది ఏదో కమిటీ ఏర్పడి కాదు, నిజంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు, పెద్ద కుమారులు ఎస్ఎన్ రెడ్డి గారు మా వెంట ఉండి ఒక యువకునిగా పనిచేసి ఈ వైఎస్ చేయడానికి కారపోయినారు. వారి సోదరు ఉన్నారు కృష్ణవర్ధన్ రెడ్డి గారు, వారి కుమారుడు ఉన్నారు అనిల్ గారు, ఒకవైపు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, సుధాకర్ పుష్పవత గారు ఉన్నారు, కపిల్ గారు ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఈ కార్యక్రమానికి దోహదపడుతూ, ఎందుకైనా మంచిది నేను అడిగాను, మీకు ఫ్యామిలీ ట్రస్ట్ కాబట్టి మీ ఫ్యామిలీ మెంబరే ఉండాలి అధ్యక్షుడుగా అన్నాను. కానీ వారు నాకు అప్పగించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, మీరంతా వచ్చినందుకు సంతోషిస్తూ, ప్రతాప్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకొని ఒక ఉత్తేజాన్ని పొందుదని భావిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. పురస్కార ప్రదానానికి ముందు ప్రశంసాపత్రం సమర్పణ చేస్తారు మధుసూదన్ రెడ్డి గారు. దీన్ని చూసుకుంటూ సౌండ్ వస్తలేదు, చదివితే వస్తలేదు. సురవరం ప్రతాప్ రెడ్డి గారి సాహితీ వైజయంతి ట్రస్ట్ పక్షాన ఈ ప్రశంసాపత్రమును చదవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య పురస్కారం 2026 స్వీకర్త డాక్టర్ నన్నెని సిద్ధారెడ్డి. ప్రశంసాపత్రం. సిద్ధారెడ్డి నేటి సిద్దిపేట జిల్లా కొండపాక సమీపంలోని బండారం గ్రామంలో 1954 మే 2న జన్మించారు. తల్లి కారుణ్యవల్లి రత్నవ్వ, తండ్రి సామ్యవాద భావాలను మూర్తీభవింపజేసుకున్న బాల సిద్ధారెడ్డి. వెల్కటూరులో ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఉండగానే తెలంగాణ తొలి దశ ఉద్యమం సిద్ధారెడ్డికి పోరాటాలను పరిచయం చేసింది.
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా సాహిత్యాలలో ఎంఏ ఎంఫిల్ చేయడంతో పాటు తన కవితలతో ఏ సినారే మెప్పు పొందారో ఆయన పర్యవేక్షణలోనే ఆధునిక తెలుగు కవిత్వం, ఆధునికత, అత్యాధునికతపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందడం, అనంతరం డిగ్రీ కళాశాలల అధ్యాపకులై 28 వసంతాల పాటు సేవలందించడం సిద్ధారెడ్డి విద్యాత్మిక జీవన సమగ్ర సంపుటిలో కొన్ని విశేషాలు. బండారం గ్రామం నుండి హైదరాబాద్ నగరానికి చేసిన ప్రయాణం, 2 తోటి యువ కవి మిత్రులతో కలిసి ప్రచురించిన దివిటి కవితా సంపుటి ఆయన 50 ఏళ్ల ఉజ్వలమైన కవితా ప్రస్థానానికి వెలుగుదారి పరిచింది. ఈ మధ్య కాలములో ఎన్నెన్నో భావాలు, అనుభవాలు సిద్ధారెడ్డి జీవితంలోనూ సాహిత్యములోనూ సంభవించాయి. సంతృప్త జీవన దశలో ఒక అవలోకనం చేసుకుంటే ఎన్నెన్నో విశేషాలు సంఘటిస్తాయి. సిద్ధారెడ్డి జీవితం సాహిత్యంతోనూ ఉద్యమాలతోనూ పెనవేసుకొని అభేద్యంగా సాగింది. తెలంగాణ పల్లెల్లోని కార్మిక కర్షక శ్రమేక జీవన సంస్కృతిని, ఆ మట్టి పరిమళాన్ని పుణికి పుచ్చుకున్న రోజులను అనంతర జీవితం నిండా పదిలపరుచుకున్నారు, సాహిత్యం నిండా నింపుకున్నారు. సాహిత్యంలోని ముఖ్య శాఖల్లో సిద్ధారెడ్డి చేసిన రచనలు సుప్రసిద్ధములయ్యాయి. భూమి స్వప్నం, సంభాషణ, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టువడి, ఇక్కడ చెట్ల గాలి, నీటి మనసు, కవితా సంపుటాలు వెలువడి ఆధునిక తెలుగు కవిత్వ సీమలో సిద్ధారెడ్డి సర్వ స్వతంత్ర స్వరాన్ని పలికించాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తలెత్తి అసంఖ్యాకంగా ప్రాణాలను బలివని మానవాడిని ఎన్నో కష్ట నష్టాలకు గురి చేసిన కరోనా సందర్భంలో రచించిన అనిమేష కావ్యం ప్రతిష్టాకరమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. చూడండి, అనిమేష అనేటువంటి పదములోనే ఏమున్నది అర్థం. యుగురం, ఆవర్తనం, కులవృత్తుల సాహిత్యం అనే విమర్శా సంపుటాలు సిద్ధారెడ్డిని ప్రామాణిక విమర్శనుగా నిలిపాయి. ఆది నుంచి పల్లెపాటల రాగము, భావము హృదయగతంగా నింపుకున్న సిద్ధారెడ్డి గేయ ప్రక్రియలోనూ తెలంగాణ ఆత్మను పలికించే పాటలు ఎన్నో రాశారు. అందుకే నాగేటి సాలుల్ల నా తెలంగాణ, సిద్ధారెడ్డి అంటే ఎవరికీ తెలియదండి. నాగేటి సాలుల్ల నా తెలంగాణ అంటేనే సిద్ధారెడ్డి జ్ఞాపకం వస్తాడు. పేరుతో నాగేటి సాలుల్ల నా తెలంగాణ పేరుతో సంపుటి వెలువరించారు. ఆ పాట వీర తెలంగాణ సినిమాలో చోటు చేసుకొని నంది అవార్డులు తెచ్చిపెట్టింది. విద్యార్థి దశలో స్వగ్రామమైన, చూడండి స్వగ్రామంపై ఉన్నటువంటి మక్కువ మమకారము ఎట్లా ఉన్నది. విద్యార్థి దశలో స్వగ్రామమైన బండారం ఊరి పరిస్థితులు, ఘటనలు, పాత్రలు, వ్యక్తిత్వాలు 24 కథలుగా రాశారు. అది బండారం కథలుగా రూపుదాల్చింది. కష్టాల మధ్య మునుముందుకు నడిచిన ప్రజాసేవలో కమ్యూనిస్టుగా జీవనం సాగించిన బాబు జీవితాన్ని నాగటితరం నవలగా రాశారు. తెలంగాణ ఉద్యమంతో మమేకమై స్వరాష్ట్ర సాధనాకాంక్షను ప్రజల్లో రగిలించడంలో రాజకీయ ఉద్యమంలోనూ సాంస్కృతిక ఉద్యమంలోనూ ముఖ్య పాత్ర నిర్వహించారు. రాష్ట్ర స్వప్నం సాకారమైన తర్వాత సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షునిగా అత్యంత సమర్థవంతంగా సేవలందించి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించిన మనీషి. కవిత్వం పట్ల అచంచలమైన నిబద్ధతతో
తెలంగాణ పట్ల ఆత్మగతమైన మమకారంతో అవిశ్రాంత కృషి కొనసాగిస్తున్న డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి నిలువెత్తు తెలుగు విగ్రహం, నిలువెత్తు తెలుగు సంతకం వెంకయ్య నాయుడు గారు. మా శివారెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను ఒకటి యాడ్ చేస్తున్నాను. వారు ఆ పదప్రయోగంలో అల్లసాని వాని అల్లిక జిగిపికి ముక్కుతిమ్మనారు ముద్దు పలుకు పాండురంగ విపుని పదగుంభనము, ఈ మూడు గుడంగాను ముప్పారు వారిలో ముడివేసుకొని ఎక్కడ ఏ సమావేశంలో సంభాషించినా కానీ తెలుగుతనాన్ని నిలువెత్తుగా ఉన్నతంగా చేశాడు. ఇంకే కాదు, ఒటుడింతై తాను ఎంత చిన్నప్పటి నుంచి ఎంత ఎదిగి ఈ స్థాయికి ఎదిగాడో అంత ఉన్నతమైన స్థాయికి ఎదిగినటువంటి మహానుభావుడు వెంకయ్య నాయుడు గారు. ఆయన గారి ఉపన్యాసం వింటే ఎలా అబ్బురపోతామో, ఎలా ఆశ్చర్యపోతామో, ఎలా తన్మయమైపోతామో అది ఊహకందనటువంటి తెలుగు జాతి గర్వంను నిండుగా భారత జాతి అంతను ఐక్యమతి చేసినాడు. అందుచేతనే ఒటుడింతై రభో వీధిపైనంతై తోయే మండలాగ్రమునకంతై ప్రభారాశిపైనంతై మహర్వాటిపైనంతై అన్నకాయ సత్య పదోన్నతుడు కావలసిన అవకాశం ఒక్కటే మిగిలిపోయింది. అది గర్వంగా ఉండేది. కానీ ఏది ఏదేమైనా కానీ తాను అలాగనే శాశ్వతంగా తన కీర్తిని యశస్సును ఇప్పటికీ మనకు పంచుతున్నాడు. అది ఒక వరము. అది మా తెలుగు సాహిత్యంలో ఈనాడు సాహితీ వైజయంతి పక్షాన సురవరం ప్రతాపరెడ్డి గారి ఈ 130వ జన్మదినోత్సవానికి రావడం అనేటువంటిది మనందరికీ ముదావహమైనటువంటి విషయము. ఇది అతిశయోక్తి అనుకుంటే నేను వేరే చింతవ్యాన్ని కనుక డాక్టర్ నంది సిద్ధారెడ్డి గారికి నిలువెత్తు తెలుగు సంతకం వెంకయ్య గారి చేతుల మీదుగా సురవరం ప్రతాపరెడ్డి సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నందుకు మేమందరం ఈ సాహితీ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరీ సరస్సుకు ఇంకొక ప్రత్యేకమైన అభినందన తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వెంకయ్య నాయుడు గారి చేత పురస్కార ప్రదానం. ఇప్పుడు విశిష్ట అతిథుల ప్రసంగాలు. మొదట తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కె శ్రీనివాసరెడ్డి గారు. సభాధ్యక్షులు సురవరం ప్రతాపరెడ్డి గారి 130వ వర్ధంతి సభను నిర్వహిస్తున్న సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ పెద్దలు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు, గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు, వరప్రసాద్ రెడ్డి గారు, నందిని సిద్ధారెడ్డి గారు, అలాగే సురవరం పుష్పలత గారు, కపిల్, ఈ సభకు విచ్చేసిన పెద్దలు ప్రముఖులు అందరికీ నమస్కారం. సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణలో స్థాపించిన
సురవరం ప్రతాపరెడ్డి గారు ఓకే సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా స్థాపించినటువంటి గోల్కొండ పత్రిక ప్రాశస్త్యాన్ని, వారు ప్రారంభించిన జర్నలిజాన్ని గుర్తుగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ హాల్కి సురవరం ప్రతాపరెడ్డి గారి నామకరణం చేయటం జరిగింది. 1925లో ఆనాడు గోల్కొండ పత్రికను స్థాపించడం అంటే ఒక పెద్ద విప్లవమే. తెలుగుకు ఆదరణ లేని, తెలుగును గుర్తించలేని పరిపాలకులు పాలన చేస్తున్న దశలో ఒక తెలుగు పత్రికను స్థాపించటం ఎంత సాహసమో గుర్తించాల. మనకి ఇవాళ తెలంగాణలో ఏమిటి అనే భావం వస్తే పత్రికనే తెచ్చారు కదా, మామూలు ఒక పత్రికే కదా అనే భావం ఉంటే క్షమించాలి. ఆనాటి పరిస్థితులు ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. తెలుగు మాట్లాడటానికే, తెలుగు సభలు నిర్వహించుకోవటానికే నాటి పాలకుల అనుమతి పొందాల్సిన స్థితి, దుస్థితి. అలాగే నాకొకసారి శాసనసభలో ఒక వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారనుకుంటా నా సభలో. సివికే రావు గారు, వెంకయ్య నాయుడు గారు, సివికే రావు గారు సభ్యులుగా ఉన్నప్పుడు ఏదో చర్చ వచ్చింది సాహిత్యం మీద. గురజాడ అప్పారావుకు సంబంధించి ప్రస్తావన వస్తే సివికే రావు గారు అన్నారు, ఆయన బ్రిటిష్ ఏజెంట్ అన్నారు. గురజాడ అప్పారావు గారిని బ్రిటిష్ ఏజెంట్ అన్నారు. అంటే అవగాహన ఏ రీతిలో ఉందో. ఈ పత్రికను ప్రోత్సహించినటువంటి కొత్వాల్ రాజబహదూర్ వెంకట్రామారెడ్డి గారు కొత్వాల్, ఒక రాచరిక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తెలుగులో ఒక పత్రికను తీసుకురావాలన్న భావాన్ని కలిగించటము, ప్రోత్సహించటము ఇవాళ ఎవరైనా ఆయన నిజాము తొత్తు కదా అంటే ఏమంటాను చెప్పండి. చారిత్రక నేపథ్యాన్ని గుర్తించకుండా రాసే రాతలు ఉన్నాయే, అది కొందరిని సంతృప్తి పరచటానికి తప్ప వాస్తవాన్ని ప్రతిబింబించేటివి కావు. సురవరం ప్రతాపరెడ్డి గారి రచనలు వెలుగులోకి రాని రచనలు అనేకమని చెప్పి సింగరేణి గనులు కూడా ఎప్పుడో ఒకసారి ఉత్పత్తి ఆగిపోతుంది గనుల్లో. కానీ ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి రాతలు, కథలు, రచనలు అనేకం, ఆయన చేసిన ప్రక్రియలు తవ్విన కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. నేను అనుకున్నాను, నేను చదువుకునే రోజుల్లో చంద్ర రాజేశ్వరరావు గారు విశాలాంధ్ర పత్రికలో రాశారు. కమ్యూనిస్ట్ పార్టీ అప్పటికే ప్రధాన కార్యదర్శి సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి. నేను అనుకున్నాను, ఏమిటి, ఏ ఉద్యమంలో పనిచేశాడు చదువుకుంటున్న రోజుల్లో. కానీ ఇవాళ ఆంధ్ర ప్రాంతం తెలుగు అనగానే గుర్తొచ్చేది, చెప్పుకునేది గిడుగు రామ్మూర్తి పంతులు,
అట్లాగే ఎవరిని చెప్పుకుంటాం? ముత్తూరు కృష్ణారావు కన్నా ముందు ముగ్గురిని చెప్పుకుంటాం. ఆ వరుసకి అర్హులైన వ్యక్తి, తెలంగాణ నుంచి ఉన్న వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అనేకం చదువుతుంటే దానికి దోహదపడ్డది, వెలికి తీయటానికి దోహదపడ్డది ఖచ్చితంగా చెప్పాల్సిందే తెలంగాణ వాదము, తెలుగువారు మనవారెవరు అని చరిత్రను తవ్వుతుంటే అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అందువల్ల ప్రతిసారి ప్రతి జయంతిలో వెలుగులోకి వచ్చిన ఆయన రాసినటువంటి విషయాలని మనం స్మరించుకుంటే ప్రతాపరెడ్డి గారి చరిత్ర వైతాళికుడు, తెలుగు వైతాళికుడు, తెలంగాణ వైతాళికేం కాదు, తెలంగాణే కాదు తెలుగుకు కూడా వైతాళికుడని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు విశిష్ట అతిథుల్లో డాక్టర్ కేఏ వరప్రసాద్ రెడ్డి గారు వారు ప్రసంగిస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం. వేదిక ముందున్న మీ అందరికీ కూడా నమస్కారం. కాలచక్రం దాని నిరంతర భ్రమణంలో అనేక సత్యాలు, చారిత్రక అంశాలు మర్చిపోతాం. మర్చిపోవడం ఒక బాధ. ఇంకొక ప్రధానమైన బాధ ఏమిటంటే వక్రీకరించడం. ఎవరైనా పూనుకొని ఆ కాలంలో జరిగిన విశేషాలని అక్షరీకరిస్తున్నప్పుడు వాళ్ళదైన పద్ధతిలో వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలు దాంతో వక్రీకరించడం. ఒకటి విస్మయం, రెండోది వక్రీకరణ. ఈ కారణంగా అనేక సత్యాలు మరుగున పడిపోతాయి. మహానుభావులు సురవరం ప్రతాపరెడ్డి గారు వారు చేసిన ప్రయత్నం సత్యాన్ని చెప్పడం, ఆ ప్రాంతం విశేషాన్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భాష, సంస్కృతులు, అక్కడ గొప్పవాళ్ళు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, పండగలు, ఇవన్నీ కూడా అక్షరీకరించి ఆ ప్రాంతం విలువలని ఒక దివిటీ బట్టి వెలిగించి మనకిచ్చారు. ఆ కారణంగా వారు చిరస్మరణీయులు, ప్రాతస్మరణీయులు. వాళ్ళు అలాంటి వాళ్ళు యుగానికి ఒకరే పుడతారు. వాళ్ళు వాళ్ళ గురించి కాదు కానీ సమాజం పట్ల, వాళ్ళు పుట్టిన నేల పట్ల వాళ్ళకున్న మమకారంతో, గౌరవంతో ఆ ప్రాంతానికి రావలసినటువంటి గుర్తింపుకి, దానికి ఇవ్వవలసిన గౌరవానికి కంకణం కట్టుకొని నిలబడినటువంటి మహానుభావులు ప్రతాపరెడ్డి గారు. వారు రాసిన ప్రతిదీ ఆ ప్రాంతం యొక్క విలువని చాటి చెప్పే రకంగా ఉంటుంది. గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణలో కూడా కవులు ఉన్నారు, వ్రాయగలిగిన సమర్థత ఉంది అని చెప్పి నిరూపించినటువంటి మహానుభావుడు ఆయన. ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఆనాటి పరిపాలనలో తెలుగు మీద ఉన్నటువంటి వివక్షతని పక్కన పెట్టి ధైర్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగువారి గొప్పతనాన్ని 10 మందికి తెలియజేసినటువంటి ధీమంతుడు ప్రతాపరెడ్డి గారు. అలాంటి వ్యక్తులు శతాబ్దాలకు ఒకసారి పుడతారు. వాళ్ళని గుర్తుపెట్టుకోవడం ఎందుకంటే
అలాంటి వాళ్ళు మళ్ళీ కొంతమంది తయారు కావాలి. లేకపోతే మన రానున్న తరాలకి నిజం అందదు, సత్యం తోచదు, చరిత్ర విస్మయమన్నా వక్రీకరణ జరుగుతుంది. అలా కాకుండా ఉండడానికే ఇలాంటి సభలు సమావేశాల్లో కొంతమంది అయినా ప్రేరణ తీసుకొని వాస్తవాలని అక్షరీకరించి ముందు తరాలకు అందిస్తే మనకు ఒక సజీవమైనటువంటి మన సంస్కృతి సంపద కాపాడుకున్న వాళ్ళ మొత్తం. వాళ్ళ కుటుంబ సభ్యులకు, సురవరం ప్రతాప్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈ మహోత్సవాన్ని అనూచానంగా నిర్వర్తిస్తున్నందుకు వాళ్ళకి నమస్కరిస్తూ, ఇవాళ ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి నందిని సిద్ధారెడ్డి గారికి నా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ, వారు కూడా 26 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జ్ఞానాన్ని ప్రసారం చేశారు. జ్ఞానం ఎప్పుడు ప్రసరించాలి, అందుకనే సరస్వతి అంటాం, జ్ఞాన సరస్వతి. ప్రవహించేదే జ్ఞానం. అంతకాలం ఆయన బోధ చేసి కవిత్వాన్ని సృష్టించి, అది కూడా మన నేపథ్యం రైతు నేపథ్యం కాబట్టి మనం భారతదేశంలో రైతే ప్రధానంగా చెప్పుకోవాలి. కానీ వాళ్ళ పరిస్థితులు వాళ్ళు బాగలేవు కాబట్టి ఆయన ఆక్రోశించి రైతులకు సంబంధించినట్టు సబ్జెక్ట్స్ మీదే కవిత్వాలు రాశారు. అలాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తికి ఈనాటి గొప్ప పురస్కారం అందడం అభినందనీయం. అందరికీ నమస్కారం, సెలవు. ప్రతాప్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు. చివరికి ఒక విధంగా వెళ్ళగొట్టారంటే మంచిది. ఆయన వ్యవసాయం చేసి పంటలు పండించాడు, కూరగాయలు పండించాడు. అలాంటి ప్రవృత్తి ప్రతాప్ రెడ్డి గారు. ఆ ప్రవృత్తిని అలవర్చుకొని అగ్రికల్చర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్న రఘువర్ధన్ రెడ్డి గారు కూడా ఈ సభలో ఉన్నారు. వారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు పురస్కార గ్రహీత స్పందన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు. సభకు నమస్కారం. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ తరఫు నుంచి సురవరం ప్రతాపరెడ్డి గారి 130వ జయంతి సందర్భంగా ఏర్పాటైనటువంటి సభ. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు, ఈ సభలో ముఖ్య అతిథి, పురస్కారాన్ని బహుకరించినటువంటి అరుదైనటువంటి వ్యక్తిత్వం, నిలువెత్తు తెలుగు సంతకం, భారత దేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, శాంతా బయోటెక్స్ వరప్రసాద్ రెడ్డి గారు, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి పేరు తలవకుండా నిమిషం కూడా ఉండనటువంటి పుష్పలత గారు, సభలో ఉన్నటువంటి మీ అందరికీ, కృష్ణవర్ధన్ రెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, కపిల్ గారికి, ఇతర వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, మిత్రులకు, నా మిత్రులకు, నా కోసం వచ్చినటువంటి మిత్రులకు, ప్రతాప్ రెడ్డి గారి కోసం వచ్చినటువంటి మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ పురస్కారం తీసుకోవడం నాకు గర్వంగా ఉంది. పురస్కారాలు సాహిత్యం రాసినప్పుడు, సృజన చేసినప్పుడు పురస్కారాలు అవి వస్తూ ఉంటాయి. కానీ పురస్కారం వచ్చిన ప్రతిసారి సంతోషపడకపోవచ్చు. అరుదైనటువంటి గౌరవనీయమైనటువంటి పురస్కారాలు వచ్చినప్పుడు రచయిత ఎక్కువ సంతోషపడతాడు. అట్లాగే అరుదైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఎక్కువ సంతోషపడతాను. అట్లా నేను ఇవాళ చాలా సంతోషం ఎందుకు పడుతున్నానంటే, కేంద్ర సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసిన తర్వాత
మొట్టమొదటి తెలుగు పురస్కారం సురవరం ప్రతాప్ రెడ్డి గారికి 1955లో వచ్చింది. మొదటి తెలుగు పురస్కారం. తిరిగి అనేక పురస్కారాలు వచ్చినప్పటికీ 70 ఏళ్ల తర్వాత 2025వ సంవత్సరానికి సంబంధించిన తెలుగు పురస్కారం నాకు వచ్చింది. అందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. సురవరం ప్రతాప్ రెడ్డి వారి పేరు మీద ఈ పురస్కారం తీసుకోవడం చాలా సంతోషం. ఇందాక పెద్దలు చెప్పారు, అంధ యుగం లాంటిది, చీకటి యుగం లాంటిది. తెలంగాణలో తెలుగు మాట్లాడడానికి కూడా ఉచ్చరించడానికి కూడా వీల్లేనటువంటి దశ అది. ఆలంపల్లి వెంకట్రావు గారు నిజాం రాష్ట్రంలో లేచి తెలుగులో మాట్లాడడానికి మైక్ దగ్గరికి వెళ్ళగానే మరాఠీ పండితుడు కార్వే గారు తెలుగులో మాట్లాడడానికి వీల్లేదు, తెలుగులో మాట్లాడేటట్టయితే నీవు కూర్చోండి అని చెప్పి కేకలు వేయించారు. ఆయన అధ్యక్షుడిగా ఉండి ఆయనను దిగిపోమ్మని చెప్పారు. ఆనాడు పరిస్థితి ఏంటిదంటే అరబ్బీ అమృతం, పారసీ తేనె, ఉర్దూ కండచెర్కర, తక్కిన భాషలన్నీ, ఇక నేను చెప్పొద్దు, ఒక బూతు మాట కూడా వాడినటువంటి సందర్భం. తెలంగి బేడంగి అని అవమానించేటటువంటి దశలో నేను తెలుగు వారిని, తెలుగు భాషను సమున్నతంగా ప్రతిష్ఠిస్తానని కంకణం కట్టుకొని బయలుదేరినటువంటి వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. తెలుగు భాష కోసమే జీవించాడు, మాట్లాడాడు, రాశాడు, పత్రికలు నడిపాడు. ఎన్ని రకాలుగా ఆ తెలంగాణ చీకట్లో ఉన్నటువంటి తెలంగాణను వెలుగు వైపు నడిపించడానికి ఆయన చెయ్యని కృషి అంటూ లేదు. ఆనాడు రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారు ఆయనకు తోడ్పడిన మాట నిజం. కానీ తోడ్పడిన దాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వ్యక్తి వెంకటరామారెడ్డి గారికి దొరకకపోతే బహుశా తెలంగాణ చరిత్ర ఇట్లా ఉండకపోవు, తెలుగు చరిత్ర కూడా ఇట్లా ఉండకపోవు అని నేను అనుకుంటాను. తెలుగుకు చాలా అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఆయన నాటకం రాశాడు, ఆయన కవిత్వం రాశాడు, ఆయన కథలు రాశాడు, ఇంకా చాలా రాశాడు. ఆయన న్యాయవాది కావాలనుకున్నాడు, బహుశా ఇంకా చాలా కావాలనుకొని ఉంటాడు. కానీ న్యాయవాది అయినా, నాటకాలు రాసినా, లేదా ఇంకొక పని చేసినా ఆయన సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ వైతాళికుడు అయినాడంటే తెలంగాణ జాతిని నడిపించడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి గనక ఆయన వైతాళికుడు అయ్యాడు. వైతాళికుడు కావడం అనేటువంటి, అట్లా పిలిపించుకోవడం అనేటువంటి చిన్న విషయం కాదు. కాలం ఆయన మీద ఏ బాధ్యత అయితే మోపిందో దాన్ని చాలా బాధ్యతాయుతంగా, చాలా సమర్థవంతంగా, చాలా చైతన్యవంతంగా నిరూపించినటువంటి వ్యక్తి, నెరవేర్చుకున్నటువంటి వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అందుకని ఆయనను గుర్తు చేసుకోవడం, ఆయనను మననం చేసుకోవడం, ఆయన పేరు మీద వారి కుటుంబ సభ్యులు ఈ పురస్కారాలన్నీ ఇవ్వడం, ఎన్ని పురస్కారాలు ఇచ్చినా ఆయన చేసిన సేవ ఈ జాతి జీవించినంత కాలం గుర్తుపెట్టుకోదగినటువంటి సేవ ఆయన చేశాడు. ఎక్కడ ఒక్క తెలంగాణ దగ్గరనే ఆగలేదు. తెలుగు ప్రాంతం అంతా విస్తరించినటువంటి సాహిత్య సేవలు ఆయన చేశాడు. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన 2 కోరికలు కోరుకున్నాడు. ఒకటి తెలుగు భాషా సారస్వత సేవ, 2 తెలంగాణ జాతి విముక్తి. ఈ రెండింటిని ఆయన కలగన్నాడు. రెండింటిని ఆయన నెరవేర్చినటువంటి ప్రత్యేకత ఆయనకున్నది. తెలుగు భాష సారస్వత సేవలో కూడా ఆయన ఎన్నడూ వెనకకి పోలేదు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చూడకుండా 2 ప్రాంతాల్ని ప్రేమించి ఒక రాష్ట్రంగా ఆవిర్భవించడానికి కావలసినటువంటి నేపథ్యాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఏ భాష కోసం ఒక రాష్ట్రాన్ని వాంఛించినాడో ఆ వాంఛిస్తున్నటువంటి దశలోనే ఆయనను ఓర్వలేనటువంటి శక్తులు ఆయన దూరం పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇదంతా మళ్ళీ ఇప్పుడు ఎందుకు పునశ్చరణం చేసుకోవడం అంటే, ఆయన ఎన్నడూ వెనకడుగు వేసినటువంటి గోల్కొండ పత్రిక స్థాపకుడు ఆయనే. గోల్కొండ పత్రికలోంచి అతి కష్టంగా, నిష్ఠురంగా బయటకు పంపించారు. అంటే ఎక్కడ మొదలైనప్పుడు ప్రోత్సహిస్తారు, ఒక దశ
ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తున్నప్పుడు వాళ్లే మళ్ళీ క్రమక్రమంగా తొక్కేసేటటువంటి ఒక దుర్మార్గ స్థితి మనకు ఉంటుంది, మన ప్రపంచంలో మన చుట్టే ఉంటుంది. అవన్నీ అనుభవించినటువంటి వాడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఆయన ఏనాడు వేటి కోసం అర్రులు చాచిన వ్యక్తి కాదు. ఆయన చేయదలుచుకుంది భాషకు సేవ, ఆయన చేయదలుచుకుంది జాతికి సేవ. చదువుకొమ్మని పాఠశాలలు పెట్టాడు, కళాశాలలు పెట్టాడు. ఆయన సంఘ సంస్కర్తగా నిలబడ్డాడు కాబట్టి, కేవలం సాహిత్యకారుడైతే ఇంత గౌరవం ఉండదు. ఆయన సంఘ సంస్కర్తగా నిలబడ్డాడు కాబట్టి ట్యాంకు బండి మీద రామారావు గారు విగ్రహం పెట్టి ఉండొచ్చు. ఇవాళటి ముఖ్యమంత్రి తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి అనే పేరు పెట్టి ఉండవచ్చు. ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి సేవలకు గుర్తే. ఇవాళ చాలా సంతోషం, భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సురవరం ప్రతాప్ రెడ్డి ఈ పురస్కార సభలో పాల్గొనడం చాలా సంతోషం. వారితో ఒక్క అనుబంధం, ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభించడానికి ఎవరు బాగుంటుంది అనే చర్చ అప్పటి ముఖ్యమంత్రి గారి దగ్గర జరుగుతూ ఉన్నప్పుడు ఒకే ఒక్క అభిప్రాయం వచ్చింది. తెలుగు కోసం ఎవరైతే నిరంతరం కృషి చేస్తున్నారో వారు ప్రారంభిస్తేనే బాగుంటుంది అని ప్రపంచ తెలుగు మహాసభల్ని 2017 డిసెంబర్లో ప్రారంభింపజేసినటువంటి ఒక అవకాశాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ప్రారంభించారు. ఆ సభల్ని ఇవాళటి వరకు దాదాపు 9 సంవత్సరాలు అయింది. ఈ 9 సంవత్సరాలుగా దాని ప్రస్తావన లేకుండా బయట సాహిత్య ప్రపంచం ఉండలేదు అని అంటే వారు ఏ సదుద్దేశంతోనైతే తెలుగు సాహిత్య సభల్ని ప్రారంభించి ఉన్నారో ఆ సదుద్దేశం నెరవేరిందని భావిస్తూ ఇవాళ నాకు ఈ పురస్కారం వారి సమక్షంలో వారి ద్వారా నాకు అందడం అనేటువంటిది చాలా సంతోషం. మరొకసారి నేను గర్వంగా ఈ వైజయంతి ట్రస్ట్ బాధ్యులు నాకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పురస్కారం ఇచ్చినందుకు ఈ సభకు నమస్కరిస్తూ వెంకయ్యనాయుడు గారికి నమస్కరిస్తూ నమస్తే. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు నాటి పురస్కార గ్రహీత, డాక్టర్ సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి గారు నిర్వాహకులు, సురవరం పుష్పలతారెడ్డి గారు కార్యదర్శి, ఈ యొక్క సాహిత్య వైజయంతి ట్రస్ట్కి శ్రీ కపిల్ సురవరం గారు, విచ్చేసిన మిత్రులకు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం, ఒక పక్కేమో సంతోషంగా ఉంది, ఇంకో పక్కేమో వెలితిగా ఉంది. వెలితి ఎందుకుగా ఉందంటే ఈ సురవరం ప్రతాప్ రెడ్డి గారి 130వ జయంతి సందర్భంగా మన తెలుగువారందరూ గర్వించదగిన వ్యక్తి. ఆ కాలంలో తెలుగు కోసం ఎంతో కృషి చేసినట్టు మహానుభావుడి యొక్క జయంతి రోజు మనం ఈ ప్రెస్ క్లబ్ నిండుగా ఇంకా మెండుగా ఉండుంటే చాలా బాగుండేది. మనం దురదృష్టం ఏంటంటే చరిత్ర మర్చిపోతున్నాం. నేను అడిగాను మధ్య, అడిగితే అందరూ బిజీగా ఉన్నారు సార్ అందరు అన్నారు. ఒక ఇంటికి వెళ్ళాను, ఒక ఇంటికి వెళితే వాళ్ళ అమ్మాయి పైనుంచి దిగొస్తుంది మెట్ల మీద. నేను అటు చూస్తుంటే వాళ్ళ అమ్మ కొద్దిగా ఒక రకమైన అపాలజెటిక్గా అమ్మాయి కొద్దిగా బిజీగా ఉండిందండి అన్నా. నేను అడుగుతానని, ఇంత లేటుగా ఎందుకు లేచిందని అడుగుతానని, బిజీగా ఉందని చెప్పి. సరే నేను మామూలుగా మీకు తెలుసు కదా నా సంగతి మాట్లాడుతూ అమ్మాయిని, అమ్మా ఏం బిజీగా ఉన్నావు అమ్మా అని అన్నాను. చాలా బిజీగా ఉన్నాను అంకుల్ అంది. నీకు తెల్ల కాగితం ఇస్తాను, ఈ కాగితం మీద నాకు కొద్దిగా జనాన్ని చదవడం, చరిత్ర చదవడం, సమాజాన్ని చదవడం అలవాటు, అందువల్ల నువ్వు ఉదయం నుంచి సాయం దాకా నిన్నటి నీ కార్యక్రమాలు ఏదో రాస్తే నేను చూసి సంతోషిస్తానమ్మా, తెలుసుకుంటానని చెప్పాను. సరే అమ్మాయి మొహాట పడింది. చెప్పినవాడు పెద్దవాడిగా, వయసులో పెద్దవాడిని కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి రాసింది, చదివా. ఉదయం 7 గంటలకి బిజీ, 8 గంటలకు బిజీ, 9 గంటలకు బిజీ, సాయంత్రం 7 గంటల వరకు 8 గంటల వరకు బిజీ అని రాసింది. ఏం బిజీ అంటే ఏందో తెరవని బిజీ అనమాట, ఆంకే తెరవని బిజీ.
అలా తయారైపోయింది మన సమాజం. వాళ్ళు ఇంత మహా వ్యక్తికి, గొప్ప వ్యక్తికి, ఇటు తెలంగాణ సమాజమే కాదు తెలుగు సమాజం అంతా కూడా గర్వించదగినట్టు మహనీయుడి యొక్క జయంతి ఈరోజు. అలాగే మరికొంతమంది మహనీయులు కూడా జయంతి వాళ్ళ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జయంతి కూడా. అలాగే మన యొక్క స్వాతంత్ర సమర యోధుడు వీర సావర్కర్ గారి యొక్క జయంతి కూడా ఈరోజు. ఈ జయంతులకు వెళ్ళి ఏదో పుష్పాంజలి అర్పించడమో, పూలమాల వేయడమో, అది ఒక లేదా వాళ్ళ కుటుంబానికి పరిమితం కావడమో ఆ విధంగా తయారైపోతుంది. ఇది నిజంగా జాతికి సిగ్గుచేటు. ఒక కుటుంబం విషయం కాదు ఇది. కుటుంబం తప్పనిసరిగా చొరవ తీసుకోవాలి, కానీ సమాజం యొక్క విషయం. మనం మన యొక్క పూర్వీకులను, మన గొప్పవారిని, వైతాళికులను చెప్పుకుంటున్నటువంటి వారిని మనం విస్మరిస్తూ ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. పరిస్థితిలో మార్పులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ తెలుగు జాతి వైతాళికులు అనగానే మనకు 3 పేర్లు గుర్తొస్తాయి. కందుకూరి వీరేశలింగం పంతులు గారు, శ్రీ గురజాడ అప్పారావు గారు, ఆ మహనీయులతో పాటు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారు కూడా తెలుగు జాతిని సానుకూలంగా అత్యంత ప్రభావితం చేసిన వారిలో ప్రముఖులు అని చెప్పిన సందర్భంగానే మనం చేస్తున్నాం. ఈరోజు శ్రీ ప్రతాప్ రెడ్డి గారు కేవలం పత్రికా సంపాదకునిగానే కాకుండా పరిశోధకునిగా, పండితునిగా, రచయితగా, క్రియాశీల ఉద్యమకారుడుగా వారి కృషి అనుపమానం. తెలుగు సాహితీ చరిత్రలో వారి జీవితం ఒక విశిష్టమైన అధ్యాయంగా మిగిలిపోతుంది. అలాంటి మహనీయుని 135వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ముందుగా నివాళులు అర్పిస్తూ చొరవ తీసుకొని చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను, కుటుంబ సభ్యులందరినీ నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు పెట్టుకుంటాం మనం? ఇవి భవిష్యత్ తరాలకు వారి జీవితాన్ని తెలియజేయడం, ఆ మహనీయుడు చేసిన మంచి పనులను మనం స్మరించుకోవడం, తద్వారా యువతకు ప్రేరణ ఇచ్చి యువత ఆ బాటలో నడవాలనేది మన ఉద్దేశం. వేరే ఇంకేం కారణం కాదు కదా. లేకపోతే మామూలుగా ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోటోలు పెట్టుకుంటారు, ఇంకొంతమంది కొన్ని వాళ్ళ విశ్వాసాల ప్రకారం చేస్తుంటారు. రచయితగా సురవరం గారు సమాజంలో తీసుకొచ్చిన చైతన్యం చాలా ప్రత్యేకమైంది. చక్కటి భావుకత ఉట్టుపడే కవితలతో పాటు నిజాం కాలం నాటి ప్రజల జీవితాలకు అద్దం పట్టే అద్భుతమైన కథలు, నాటకాలు, నవలలు రచించి ఆయన అనేక తరాలను ప్రభావితం చేశారు. నేటి రచయితల నుంచి నేను కోరుకుంటుంది ఇలాంటి స్ఫూర్తినే. నాకు చాలామంది పుస్తకాలు ఇస్తూ ఉంటారు కూడా. అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అయితే సమాజాన్ని ప్రభావితం చేయగల రచనలు, ఉన్న వైవిధ్యం ఉన్న రచనలు, పుస్తకాలు తక్కువగా వస్తున్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరంతో ఉంది. రచయితలందరూ ఈ దిశగా ఆలోచించాలి అని చెప్పని నేను కోరుకుంటున్నాను. రచనలు ప్రస్తుతం యువతను ప్రభావితం చేసేవే కాదు, భవిష్యత్ తరాలకు కూడా చరిత్రగా మన జీవితాలను అందించేవి, ఆదరించేవి. అలాంటి రచనల విషయంలో మరింత జాగ్రత్త కూడా చాలా అవసరం నేను భావిస్తున్నాను. స్పష్టత, ఆలోచనాత్మకత, సహజత్వం, ఆకర్షణీయమైన శైలి అనేవి ప్రతి రచనకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు. సృజనాత్మకమైన విలక్షణమైన రచనలు కావాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని నూతన రచనలు రావాలి. అలాంటి రచనలను పత్రికలు, వారపత్రికలు అవి ప్రోత్సహించాలని కూడా నేను కోరుకుంటున్నాను. వస్తున్నాయి ఎక్కడెక్కడ కొన్ని రచనలు, కానీ వాటికి తగిన ప్రోత్సాహం లభించడం లేదు. ప్రోత్సాహం లభించకపోతే ఉత్సాహం తగ్గిపోదు. ఉత్సాహం తగ్గిపోతే చెయ్యి ముందుకు రాదు, కలం సాగిపోదు. అందువల్ల ఈ పరిస్థితిలో మార్పు రావాలా. నేనేదో కాకతాళీయంగా చెప్పిన మాట కాదు, గంభీరమైన విషయం ఇది. ఇందాక చెప్పారు కదా, తెలంగాణలో కవులు లేరన్నందుకు ఒక ఆయన మాటకు స్పందనగా ఆయన వెలువరించిన గోల్కొండ కవుల సంచిక నేటికి శిరోధారమైనది. నా ఉద్దేశం కూడా అదే. పిచ్చి ప్రశ్నలకు మాటలతో సమాధానం చెప్పకూడదు, చేతలతో చెప్పాలి. చేతలతో అంటే కొట్టడం కాదు, చేతులతో కాదు, చేతలతో
చేతికి చేతకి చాలా తేడా ఉంది. అంటే మనం చేసే పనితో చెప్పాలి. వర్క్ స్పీక్స్. లేకపోతే ఇది మనం మామూలుగా ఫోటో చూస్తే ఫోటో స్పీక్స్ అని, దాంతో సందేశం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. గోల్కొండ కవుల సంచికి కూడా అలాంటి చేతలకు సమాధానమే. 354 మంది ఈ తెలంగాణ కవుల జీవితాలను అందులో ఆవిష్కరించారు ఆయన. ఆ రోజుల్లో 354 మంది యొక్క జీవితాలను ఆవిష్కరించడం అంటే చిన్న విషయం కదా. మహానుభావుడికి మనందరం నిజంగా చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరంతో ఉంది ఆ రోజుల్లో. ఇప్పుడు మన కవుల పేర్లు చెప్తే చాలా కొద్ది పేర్లే గుర్తొస్తాయి. మనం మామూలుగా ఇందాక అనుకున్నట్టుగా కందుకూరి గారు, లేకపోతే మనం గురజాడ గారు, లేకపోతే మన శ్రీనారాయణ రెడ్డి గారు ఇక్కడ మనవాడు కాబట్టి, సినిమాలతో కూడా ఆయన మంచి రచనలు చేశాడు కాబట్టి కొంత గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ వరుసగా రచయితల పేరు చెప్పండి చెప్పే పరిస్థితి లేదు. అప్పుడు ఆ రోజుల్లో ఎంతమంది రచయితలు ఉండేవారో వాళ్ళందరినీ క్రోడీకరించాడు ఆయన. వాళ్ళ జీవితాన్నంతా వాడు క్రోడీకరించాడు. ఇప్పటిలాగా ఇంటర్నెట్ వంటి లేవు. ఆ రోజుల్లో అంతమంది జీవితాలు ఆవిష్కరించడం అంటే పరిశోధనా రంగానికి అది ఒక గీటురాయి, మైలురాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రచయితలుగా ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు. హిందువుల పండుగ అనేది ఎందుకు వచ్చిందంటే ఆ రోజు పరిపాలకులు పండుగలు, మన పండుగలకు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కాదు. హిందువుల పండుగలు, అలాగే హైందవ ధర్మ వీరులు, గ్రంథాలయోద్యమం వంటి వారి రచనలు ప్రతి ఒక్కరు చదివి దాచుకోదగిన గ్రంథాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నిజాం నిరంకుశ పాలనలో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు నాడు వారి తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని సేవలు అందించాడు. ఇందాక చెప్పారు కదా, ఒక పక్క మరాఠీ, ఇంకో పక్క ఉర్దూ, ఇవన్నీ ఇంకో పక్క కొత్తగా వస్తున్నట్టు ఇంగ్లీష్ వ్యామోహం. ఈ వ్యామోహ సమూహంలో తెలుగుకి గుర్తింపు లేకుండా పోయింది. ఆయన పత్రికా రంగంలో ఒక రకమైన పెను విప్లవాన్ని సృష్టించారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. విలువలతో కూడిన పాత్రికేయానికి, చైతన్యపూరితమైన విషయాలను ప్రాధాన్యత ఇస్తూ వారు ముందుకు నడిపిన గోల్కొండ పత్రిక తెలుగు పత్రికా చరిత్రలోనే ఒక మేలుకూలు పని మనం భావించాలి. ఇది నేటి చాలా అవసరం. విలువలు, ప్రమాణాలు పత్రికా రంగంలో తగ్గుతూ ఉన్నాయి. ఇది మనందరం ఆందోళన చెందాల్సిన విషయం. ఆ విలువలు, ప్రమాణాలు పాటించేంటి రచయితలు, పాటించేంటి పత్రికలకు మరింతగా మనం ప్రోత్సాహించాల్సిన అవసరంతో ఉంది. మామూలుగా చెప్తుంటా కదా, సత్యానికి దగ్గరగా సంచలనానికి దూరంగా ఉండండి అని. రోజు ఒక ఛానల్ వస్తుంటుంది, అడుగుతుంటారు, సార్ మీరు బయట ఇవ్వాలని. నా బయట మీకు నచ్చకపోవచ్చాయా అని చెప్తాను నేను. లేదు సార్, వాళ్ళకి బయట కావాలా, దాని మీద ఫైట్ కావాలా, లేకపోతే కాస్త ఇది ఉండాలని నేను ఇదే చెప్తున్నాను. సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండండి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్, అది జరిగినా జరగబోతున్నట్టే యథార్థమైన పరిస్థితిగా ఉండాలి. అది చాలా ముఖ్యం. రచనలో అది కొద్దిగా తక్కువగా ఉంటుంది, లేదని నేను చెప్పను. అనేక భాషల్లో నిష్ణాతుడుగా, మేనేజర్ నుంచి గుమస్తా వరకు అన్ని తానే అయి గోల్కొండ పత్రికను ఆయన తీర్చిదిద్దాడు. వ్యక్తి స్థాయి నుంచి వ్యవస్థ స్థాయికి ఎదిగిన గోల్కొండ పత్రిక చరిత్ర ఈ తరం వారికి స్ఫూర్తి పంచుతుంది. నిజాం గుండెల్లో కుంపటి పెట్టిన ఆ గోల్కొండ సంపాదకీయాలు తెలంగాణ ప్రజలకు వెలుగులను పంచిన దివిటీలుగా నిలిచాయి. అంత ప్రేరణను, అంత ఉత్సాహాన్ని, అంత ఉత్తేజాన్ని వారి యొక్క సంపాదకీయాలు ప్రజలకు ఆలోచన కలిగించేవి. యువతలో ఒక రకమైన ఇచ్చను రగిల్చేవి. తెలంగాణ ప్రజలకు వెలుగులు పంచిన దివిటీలుగా ఆ రోజులో నిలిచాయి ఆయన సంపాదకీయాలు. ఒకానొక సమయంలో సమాచార శాఖ అనుమతితో మాత్రమే ప్రచురించాలని నిజాం రాజు నియమం పెడితే ప్రపంచ మేధావుల సూక్తులను సంపాదకీయ స్థాయిలో ప్రచురించి సానుకూల స్థానంలో నిరసన వ్యక్తం చేసిన ఘనత వారిది.
నాకు కూడా అది అనుభవం ఉంది కొంత దాంట్లో. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో ఎమర్జెన్సీ పెట్టి పత్రికల మీద ఒక రకమైన నియంత్రణ పెట్టి మంత్రి గారు, అప్పుడు విసి శుక్లా గారు అనుకుంటాను, మంత్రి గారి దగ్గర నుంచి అనుమతి పొందితే ఆ వార్తలే రావాలని. నేను జైల్లో ఉన్నప్పుడు ఒక విచిత్రమైన పని జరిగింది. ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నా నేను. విశాఖపట్నం జైల్లో గొడవలు ఎక్కువ చేస్తానని వాళ్ళు నన్ను హైదరాబాద్ పంపించారు. నేను హైదరాబాద్లో అందరితో కలవచ్చు అని చెప్పి నేను కూడా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చాను. ముషిరాబాద్ జైల్లో ఉన్నాను. ఉంటే ఒకరోజు పత్రిక వచ్చింది. పత్రిక ఆల్రెడీ సెన్సార్ అయి ఉంది బయట. సెన్సార్ అయిన పత్రిక మీద ముందు తారు పూసున్నారు. నేను ఆశ్చర్యం అడిగింది. నేను అడిగాను ఆ జైలర్ని, వాళ్ళు వార్డర్స్ వాళ్ళు, ఏమయ్యా పత్రిక మీద తారు పూసారంటే దాంట్లో మీరు చదవకూడని విషయం ఒకటి ఉంది సార్. చదవకూడని విషయాలు కత్తిరించే కదా మీరు సెన్సార్ పెట్టి పత్రికని ప్రచురిస్తున్నారు, అది నాకు తెలవదు సార్. నేను అడిగితే మా వాళ్ళు చెప్పారు లోపల ఉన్నవాడు చదవకూడదనండి. ఏంటంటే మా జైల్లోనే మా పక్క బ్యారక్స్లో ఉన్న భూమయ్య, కృష్ణగౌడ్ అని ఇద్దరిని ఉరిదీశారు నక్సలైట్లు. ఆ ఉరిదీసిన సమాచారం మాకు జైల్లో ఉన్నాం, మాకు తెలిస్తే మేమేం చేస్తాం? బయట ఉన్న వాళ్ళైతే ఏదైనా ఉద్యోగం చేస్తారు, రియాక్షన్ చేస్తారు అని భయపడాలి. అంటే నాకు ఆలోచన వచ్చి దీన్ని ఎంత సులభంగా వదిలిపెట్టకూడదు. దాని మీద హైకోర్టులో ఒక రిట్ వేశాను జైల్లో ఉండి. ఒక అడ్వాంటేజ్ అంటే హైకోర్టు రిట్ వేస్తే మనం హైకోర్టుకి తీసుకెళ్తారు. అక్కడ హాయిగా అందరికి కావాల్సిన వాళ్ళతో మాడుకోవచ్చు. ఇంటర్వ్యూలు పర్మిషన్లు పెద్ద అవసరం లేదు. అందరూ మనకు కావాల్సిన వాడు కూడా పిలుచుకొని కూడా అక్కడ మన కాసేపు కబురు చెప్పుకోవచ్చు. హైకోర్టులో రిట్ వేస్తే నాకు జస్టిస్ జయచంద్రారెడ్డి గారు అనుకుంటాను బెంచ్ ముందుకు వచ్చింది. అది వస్తే నేను వాదించాను. ఆల్రెడీ సెన్సార్ చేసిన పత్రిక పైన మళ్ళా సెన్సార్ చేయడం ఏంటి? సెన్సార్ ఆన్ సెన్సార్, దిస్ ఇస్ నాట్ కాన్స్టిట్యూషనల్. ఈవెన్ ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో కూడా దీనికి అవకాశం లేదు అని చెప్పి నేను వాదించాను. నా వాదన విన్న తర్వాత జడ్జి గారు నవ్వుతూ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ భీమరాజు గారు ఒక ఆయన ఉండేవాడు ఆ రోజుల్లో, ఆయనకి చేతులు ఇక్కడ వరకే ఉండేవి. చూడండి, తెలివి మేధస్సు ఉంటే, ఉత్సాహం ఉంటే ఇక్కడి వరకు చేతులోనే పుస్తకం అలా పెట్టి దాన్ని అక్కడ చెప్తుండేవాడు రెఫరెన్స్ కోసం. ఆయనతో అన్నాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, దిస్ బాయ్ సీమ్స్ టు బి వెరీ బ్రైట్, వై డోంట్ యు రికమెండ్ ఫర్ హిస్ రిలీజ్ సో దట్ వీ కెన్ పర్స్యూ అండ్ ఆర్గ్యూ కేసెస్. అంటే ఆయన భీమరాజు గారు నేను తెలుసు, ఆయన వాడు కొడుకు నా మిత్రుడు విద్యాసాగర్ అని, ట్యాంక్ బండి దగ్గరే వాళ్ళు. ఆయన అన్నాడు, వదిలిపెడితే గ్యారంటీగా మళ్ళా వెళ్ళి జనాన్ని రచ్చగొడతాడండి, గ్యారంటీ ఏమి లేదు అని. జడ్జి నా వైపు చూశాడు. నేను పెద్దగా ఆయన మాటల్లో ఉన్నది వాస్తవం కాబట్టి నేను మాట్లాడలేక, అందుకని సరే వదిలిపెట్టమని రికమెండ్ చేయలేదు అనుకోండి. అంటే మన మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పుకోకపోతే మనిషికి ఎట్టబోతాం నాకు అర్థం కాదు. మనసులో ఉన్న మాట బయట చెప్పుకోవాలి, ఎవరెవరితో చెప్పుకోవాలి, ఇంట్లో వాళ్ళతో చెప్పుకోవాలి, వీధిలో వాళ్ళతో చెప్పుకోవాలి, సమాజంతో చెప్పుకోవాలి, రచయితలు ప్రజలతో చెప్పుకోవాలి, నాయకులు కూడా ప్రజలతో పంచుకోవాలి. అసలు వాస్తవంగా ఈరోజు ఆలోచిస్తే ఈ ఉత్సవం, ఈ సభ రాష్ట్ర ప్రభుత్వం పెట్టి ఉండాల్సింది. ఎందుకు నిర్వహించడం నాకు తెలవదు. నేను రాజకీయ విమర్శ చేయను, నేను రాజకీయంలో లేను కూడా ఇప్పుడు. నేను అందుకని నాకు పార్టీల గురించి, వ్యక్తుల గురించి విమర్శ, కానీ నాకు అనిపించింది మనము వాస్తవంగా ప్రభుత్వం ఈ నిర్వహించి ఉంటే దీనికి మరింత సమున్నతమైన స్థాయి వచ్చి ఉండేది. ఇప్పుడు రాలేదని కాదు, అప్పుడు ఇంకా ఎక్కువగా వచ్చి ఉండేది. వార్తలు కూడా బాగా ప్రముఖంగా వచ్చేవి. ఈ మన వారి స్ఫూర్తిని ఈ తరం పత్రికలు ఆదర్శంగా తీసుకొని పత్రికలు ప్రజల వైపు నిలబడి పనిచేయాలి తప్ప ఒక పార్టీకో ఒక వ్యక్తికో పరిమితమయ్యే పరిస్థితులు రాకూడదని నా అభిప్రాయం. అది జరుగుతోంది, క్రమేపీ జరుగుతోంది, చూస్తున్నాం. ప్రజాస్వామ్యానికి ఆ సౌధానికి 4వ స్తంభంగా చరిత్రలో పత్రికలు, ప్రసార మాధ్యమాలు కీలక పాత్ర పోషించాయి ఒకప్పుడు. ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఈ చొరవే ప్రజల్లో పాత్రికేయుల పట్ల, మీడియా సంస్థల పట్ల అభిమానాన్ని పెంచాయి. మొన్ననే మేము గోరా శాస్త్రి గారి ఇది కూడా జరుపుకున్నాం. అద్భుతమైన
రచనలు రాసేవాడు మనకు తెలిసిన తర్వాత. ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు మనం లేవు, చదవడమే. గోరా శాస్త్రి గారు అప్పుడు కొంతమంది ఉన్నాం మనలో. అప్పుడు వారు రాసే రచనలు లేఖనకానికలు ఇంగ్లీషులో, అలాగే భూమిలో తెలుగులో. ఆయన కూడా వీరిలాగే సవ్యసాచి. ఆయన 2 భాషల్లో అద్భుతంగా రచనలు రాసి ఆలోచన రేకెత్తింపజేసేవాడు. ఈ స్వరాజ్య సమరంలో నేను ఇందాక చెప్పినట్టుగా పాత్రికేయులు పోషించిన పాత్ర మరోలేనిది. తెలుగు సాహిత్యం చరిత్ర పత్రికలు లేకుండా పరిపూర్ణం కాదు. బ్రిటిష్ పాలనలోని అరాచకాలను వారి ఉక్కుపాదాల మధ్య నలిగిపోతున్నప్పటికీ ఎందరో పాత్రికేయులు ప్రజలను జాగృతం చేసే చొరవ తీసుకున్నారు. మహాత్మా గాంధీ సైతం యంగ్ ఇండియా అని ఒక పత్రిక పెట్టి ఆయన తద్వారా ప్రజల యొక్క గుండెలో జవసత్వాలు నింపే ప్రయత్నం గాంధీ గారు చేశారు. స్వరాజ్యం తర్వాత కూడా ఎమర్జెన్సీ సమయం మినహాయిస్తే ఆ టైంలో మాత్రం ఉందాక చెప్పినట్టుగా నేను అద్వానీ గారు ఒక మాట రాశాడు అప్పుడు పత్రికల గురించి. ఏమనంటే, యు లాస్ట్ టు బెండ్ బట్ యూ స్టార్టెడ్ ప్రోస్ట్రేటింగ్ అని చెప్పి. మనకు స్వంగానే పైన ఆదేశం ఇస్తే పూర్తిగా మీరు సాష్టాంగ ప్రమాణం చేయడం పెట్టారు అని పత్రికల గురించి ఆయన వ్యంగ్యంగా కొద్దిగా ఆవేదనతో ఆయన భావం నెరవేర్చాడు. పత్రిక చాలా వరకు ఎక్సెప్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్, రామనాథ్ గోయింకా, మెయిన్ స్ట్రీమ్ అని ఒకటి, స్టేట్స్మెన్ అని సిఆర్ ఇరానీ, అలాంటి మహనీయులు ఉన్న కొద్ది పత్రికలు తప్పితే కొన్ని ఉండొచ్చు స్థానిక కాదన్న. అవి తప్పితే జాతీయ స్థాయిలో ఎమర్జెన్సీని వ్యతిరేకించిన పత్రికలు చాలా తక్కువ. ఎందుకంటే ప్రభుత్వం అంటే భయం కాబట్టి. ఈ పద్ధతి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళమెత్తి జైలు శిక్ష అనుభవించిన ఒక యువకుడుగా నాకు ఆ రోజుల్లో పత్రికలు నిర్వహించిన పాత్ర ఇంకా గుర్తుంది. బలవంతంగా పత్రికలు రాకుండా చేసిన ఎంతోమంది పాత్రికేయులు వృత్తి ధర్మాన్ని కొనసాగించి ఆ తెగువ ఈ సందర్భంలో అందరూ అభినందించాలి. అలాంటి సందర్భమే. పేరుకి ఎమర్జెన్సీ పెట్టలేదని కానీ నిజాం నవాబు చేయాల్సి అన్నీ చేశాడు. మన భాషను మన తెలుగువారు. అప్పుడు అందుకు ఈయన ఆంధ్ర సభ పెట్టాడు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్ర సభ, ఆంధ్ర మహాసభ అప్పుడంటే ఇప్పుడు ఈ మధ్యలో విడిపోయేటప్పుడు కొంత అటు ఇటు జరిగేది, కానీ అందరూ అంటే తెలుగు వాళ్ళే. నాకు ఒకరోజు బాగా గుర్తు, అశోక్ గజపతిరాజు గారు మా మిత్రుడు, ఇప్పుడు గవర్నరు, ఆయన ఒకరోజు అసెంబ్లీలో మేము ఉన్నప్పుడు మాట్లాడుతూ, అధ్యక్ష నాకు తెలుగు రాదు సరిగ్గా మన్నించాను అన్నాడు. అంటే రాఘవరెడ్డి అని ఒక ఆయన సిపిఎం నల్గొండ నక్కరే కదా అనుకుంటా. ఆయన సడన్గా లేచి తెలుగుదేశంలో జన్మించి తెలుగు రాదంచు సకిరించు ఆంధ్రుడా చావెందుకురా అన్నాడు. అన్నమాట ఇది యాక్చువల్గా కారాజీ నారాయణరావు గారు రాసిందట, తర్వాత తెలిసింది నాకు. అంటే జనాన్ని ఆ విధంగా రెచ్చగొట్టడం ఏంటంటే పౌరుషాన్ని రగల్చడం. అలాంటి మాటలు, అలాంటి పదప్రయోగం, అలాంటి ఉపన్యాసాలు ఉండేవి ఆ రోజుల్లో. అలాంటి సంపాదకీయాలు కూడా పత్రికల్లో వచ్చేవి. వీరు అలాంటి ప్రజలను చైతన్యపరిచేందుకు, ఉత్తేజపరిచేందుకు ప్రతాప్ రెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేశాడు. ఈరోజు పాత్రికేయ విలువలు క్షీణించడం అంటే ప్రజాస్వామ్యం కూడా క్షీణించడం అని అర్థం. అది ప్రజాస్వామ్య పునాదులను బలహీనం చేస్తుంది. పత్రికలు ఆర్థిక వనరులు అవసరమే, అయితే అందుకు సందేహం లేదు. పత్రిక ఫ్రీగా నేను ఐడియాలు రాస్తాను, నువ్వు రాస్తే సరే వాడు వేస్తే కూడా అది తర్వాత బయటకు రావాలి కదా, పేపర్ డబ్బులు కావాలి, దాంట్లో అనుమానమే లేదు. కానీ ఆర్థిక వనరులే పత్రికల పరమావధి కాకూడదు. పత్రిక నడపడానికి ఖర్చు, దాంట్లో ఉండేటికి ఉద్యోగాలు, జీతభత్యాలు, కరెంటు ఖర్చు, పత్రిక ఆ యొక్క దాని ఖర్చు, ముడి ఖర్చు, ఇవన్నీ కూడా లెక్కలో తీసుకొని పత్రిక నడపాలి, దాంట్లో అనుమానం లేదు. కానీ పత్రికలకు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సిన విలువలు, స్వేచ్ఛ. వృత్తి ధర్మంలో రాజకీయ పార్టీలు, యజమానులు జోక్యం తగ్గిపోవాలి. అప్పుడు పత్రికలు తమ విద్యుక్త ధర్మాన్ని కొనసాగించగలవు. ఆ పరిస్థితి రావాలని మనందరం కోరుకోవాలి. ధైర్యంగా కూడా పత్రికలు ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరంతో ఉంది. ఇదే సమయంలో తమకు అడ్డు వస్తున్నారని తలిచిన పత్రికలు, ఛానల్స్ వాటి యొక్క మూలాలను నాశనం చేసే ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తున్నారు. నేను పార్టీల గురించి, వ్యక్తుల గురించి చెప్పనని చెప్పా కదా, మీకు అర్థమవుతుంది. అది కూడా మంచిది కాదు.
అనే విషయం వాళ్ళు ఆలోచించాలా. అలాంటి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా విలువలతో కూడినట్టు ధైర్యాన్ని చూపిస్తే అది వాళ్ళు శ్రీ ప్రతాప్ రెడ్డి గారి కోవకు చెందిన వాళ్ళు అవుతారు. లేదా నేను ఇందాక చెప్పిన గోరా శాస్త్రి గారు, లేకపోతే నార్ల వెంకటేశ్వరరావు గారు, ఆయన అందరు ముఖ్యమంత్రులు ఆయనతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. కానీ అందరు ముఖ్యమంత్రులకు ఓతర పెట్టేవాడు. ఆయన రాసేవాడు. ఓతర అంటే ఆ ఓతర కాదు, రచన నార్ల వెంకటేశ్వరరావు గారు. జర్నలిజంలో ప్రవేశించిన అవాంఛనీయ పోకడలు, అర్థం లేని పోటీతత్వం పోవాలా. అప్పుడే ప్రజలకు నిజమైన సమాచారం సమగ్రంగా అందించగలం. పత్రికలకు వచ్చిన ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియా వచ్చింది. ఈ సోషల్ మీడియా పేరు సోషల్ మీడియా, కానీ యాంటీ సోషల్ మీడియా లాగా తయారైపోయింది. హెడ్డింగ్ చదువుతారు, యూట్యూబ్లో వస్తాయి హెడ్డింగ్ చదవగానే ఏంటంటే చూస్తే లోపల అసలు అదే ఉండదు. పైన హెడ్డింగ్ ఒక రకంగా ఉంటుంది, మనకు ఒక ఆలోచన ఆకర్షణ దాని వైపు దృష్టి పెట్టి ఇచ్చేట్టుగా, లోపల పోయి చూస్తే అసలే ఉండదు. అది వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు చెప్పుకోవడం. ఆ ఉదాహరణలన్నీ ఇప్పుడు మీ ముందు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు అనుకోండి. రకరకాలైన విషయాలన్నీ మన వాటిలో వస్తున్నాయి. ప్రజల్లో ఆలోచన రేకెత్తింపజేసేవి, సామాజిక పరిస్థితులకు దర్పణం పట్టేవి, ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించగలిగేవి, మంచి చేస్తే ప్రశంసించగలిగే పద్ధతి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ పత్రికల మీద, ఏ పత్రిక మీద అయినా సరే అణచివేత జరిగితే దానికి వ్యతిరేకంగా అందరూ ఒకటే నిలబడాలి. ముఖ్యంగా మన మాతృభాషను కాపాడుకునే చొరవ విషయంలో పత్రికలు మరింత చొరవ తీసుకోవాల్సి ఉంది. మాతృభాష తెలుగు, ఇందాక చెప్పి తెలుగు వర్ధిల్లాలన్నారు వారు. నేనేమంటున్నాను, తెలుగు వెలగాలి, ఇంకా బాగా తెలుగు వెలగాలి, ప్రపంచం అంతా వెలగాలి. ప్రపంచం అంతా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒక అదృష్టం ఏంటంటే వాళ్ళు తెలుగు మాడుతున్నారు, బయట ఉన్నవాళ్ళు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మాడుతున్నారు. బయట ఉన్న తెలుగు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు చూస్తే పావడా, పరికిణి, కట్టు, బొట్టు, లంగా, ఓణి చక్కగా పెట్టి భరతనాట్యం, కూచిపూడి ఆ నృత్యాలు నేర్పిస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చి హైదరాబాద్కి వచ్చి వాళ్ళ అమ్మాయి అరంగేట్రం ఇక్కడ పెడుతున్నారు, నన్ను పిలుస్తున్నారు. కార్యక్రమం చిన్నదాన్ని నేను పోతున్నాను, ఎందుకంటే మంచి పని చేస్తున్నారు, వాళ్ళని ప్రోత్సహించాలి ఉద్దేశంలో సాయంత్రం వెళుతున్నాను నేను. మొన్న నేను చెప్పాను కదా, దో ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. ఇందాక అడుగుతున్నారు ఎవరు మీ వయసు ఎంత సార్ అని. 77 మాత్రమే, 77. అయినా జనాన్ని చూస్తూ ఉండి, జనంతో కలుస్తూ ఉండి, జనంతో మాట్లాడుతూ ఉంటే ఉత్సాహం అది చెప్పనలివి. కానీ శరీరం పూర్తిగా అంత సహకరించదు. ఒక్కోసారి గంటన్నర పైన ఎక్కువసేపు కూర్చోలేకుండా నేను. కానీ జనాన్ని కలుస్తూ ఉంటే, ఆ ప్రాణవాయువు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఆ విషయాలు తెలుసుకుంటూ ఉంటే, ఇక్కడ అలా మిత్రులందరినీ చూస్తూ ఉంటే వచ్చే ఉత్సాహం చెప్పనలివి. కానీ మూమెంట్. నేను ఒక రకంగా పల్లెటూరులో పుట్టి, సామాన్య కుటుంబంలో పుట్టి అక్కడ దాకా వెళ్ళానంటే దానికి కారణం ఎక్కువగా తిరగడం, జనాన్ని కలవడమే. ఈ తిరగడమే ఈ నడుము కొద్దిగా అరగడానికి కారణమైంది. బండి ఇరుసు అది కరిగిపోతే కందినేసేవాళ్ళు పాత రోజుల్లో. చక్రాన్ని దాన్ని తీసి మధ్యలో అది ఎడ్ల బండి సంగతి తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు జరుగుకున్న విషయం అవుతా కూడా. అయినప్పటికీ కూడా ఈరోజు మనం పత్రికలు ప్రోత్సహించాలా. పత్రికలు, భాష, 2 విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకున్నాను. ఒకటి భాష, 2 వ్యవసాయం. వ్యవసాయమే మనం, అగ్రికల్చర్ ఇది అవర్ బేసిక్ కల్చర్. దాన్ని మనం కాపాడుకోవాలా. ఇబ్బందుల్లో ఉంది. నిన్న ఆ కార్యక్రమం ఢిల్లీలో పెడితే వాతావరణం బాగాలేదు సార్, మీరు రావద్దని మా మిత్రులు చెప్పారు. అయినా శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ మంత్రి ఆయన కార్యక్రమం పెట్టి, సార్ కార్యక్రమంలో ఇద్దరినే పిలుస్తున్నాను, ఇంకెవరిని పిలవడం లేదు. ప్రధానమంత్రి గారు చెప్తే కూడా సరే అది కరెక్ట్ అయిన ఆలోచన, నీది అదే చేయమన్నాడు. ఎవరినంటే శ్రీ దేవగౌడ గారిని మిమ్మల్ని పిలుస్తున్నాను, మీ ఇద్దరు వ్యవసాయదారులు కాబట్టి, నేను కూడా వ్యవసాయదారులు కాబట్టి మన ముగ్గురు రైతు బిడ్డలం కార్యక్రమం అద్భుతంగా జరిగింది. 2000 మందికి పైగా వచ్చారు. ముఖ్యమంత్రులు వచ్చారు, అనేక మంత్రి. ఈయన కేంద్ర మంత్రి కాబట్టి అది కూడా కారణం. బట్ శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మనిషి చాలా బేసిక్ కింద స్థాయి నుంచి పనిచేస్తూ పైకి వచ్చినట్టు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. వ్యవసాయ శాఖ అయినప్పుడు మంత్రిగా ఉన్నాడు. అందుకని పత్రికలు ప్రజా జీవితంలో జరిగే ప్రముఖ సంఘటనలకు ప్రాధాన్యత ఇస్తూనే వ్యవసాయాన్ని గురించి కూడా కొన్ని పత్రికలు చేస్తున్నాయి. కొన్ని ప్రసార సాధనాలు కూడా చేస్తున్నాయి వ్యవసాయాన్ని గురించి. ఈనాడు అన్నదాత అని ఇటు మిగతా పత్రికల్లో కూడా కొంత కొన్ని ఛానల్స్లో కూడా కొంతసేపు డిస్కషన్ పెడుతుంటారు. చాలా అవసరం ఇది. కొత్తగా వస్తున్న సాంకేతిక
అధునాతన పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు అందించాలంటే మార్గం ప్రసార సాధనాలు, పత్రికలు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇలాంటి స్ఫూర్తి శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు లాంటి మహనీయుల నుంచి భవిష్యత్ తరాలు అందిపుచ్చుకొని సామాజిక స్పృహతో ఉండాలి అని చెప్పని, వారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఉత్తమ పరిశోధకుడుగా, నిరాడంబరుడుగా, నిరంతర అధ్యయనశీలిగా, గ్రంథాలయ ఉద్యమకారునిగా చరిత్రలో శ్రీ సురవరం గారి యొక్క పేరు చిరస్మరణీయంగా నిలబడిపోతుందని చెప్పని నేను భావిస్తున్నాను. వారి స్ఫూర్తిని పంచే ఈ కార్యక్రమ నిర్వాహకులని మరొకసారి అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. ముఖ్య అతిథి గారికి ఒక విషయం మనవి చేయాలి. కాళోజీ గొప్ప కవి, ఆయనకి ప్రభుత్వం పురస్కారం ఏర్పాటు చేసిన సంతోషం. రాష్ట్రపతి గారు కూడా అంతే, ఆయన పేరు పురస్కారం సంతోషం. వీళ్ళెవరూ నా ప్రతాపరెడ్డి గారికి శిష్యప్రాయం. చాలా వేదికల మీద నేను కూడా చెప్పాను, ప్రతాపరెడ్డి గారి మీద ఏదైనా ఒకటి ఏర్పాటు చేయండి అంటే వాళ్ళు మౌనంగా ఉన్నారు. అంటే మనం ఏం ప్రయత్నం కాదు, ప్రభుత్వం నుంచి స్పందన లేదు, అది మనం ఆలోచించదగిన విషయం. ఇప్పుడు జంటస్వరాలు అని డాక్టర్ విజయభాస్కర్ గారు రచించిన నాటక సంపుటిని ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరిస్తారు. బంధిస్తారు, కాగితాలు తీర్చుకోవడం కానీ లేకుండా వేస్తారు. బాగా ఇలాంటి వాటికి ఇప్పుడు శ్రీ రామరెడ్డి గారు సురవరం ప్రతాపరెడ్డి పేరు మీద రాసిన ఒక గ్రంథాన్ని మాన్యులు ముఖ్య అతిథి గారికి ప్రతిపాదన చేస్తారు. మదన్ గుప్తా గారి గ్రంథాన్ని ముఖ్యమంత్రి గారు అందిస్తారు. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ శ్రీమతి కవిత గారు. వందన సమర్పణ క్షమించాలి ముఖ్య అతిథి గారు.
కృష్ణవర్ధన్ రెడ్డి గారు అతిథి సత్కారం చేస్తారు. డాక్టర్ కృష్ణవర్ధన్ గారు ముఖ్య అతిథికి చిరు సత్కారం చేస్తారు. ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారికి డాక్టర్ కృష్ణవర్ధన్ గారు చిరు సత్కారం చేస్తారు. లేదు ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారికి డాక్టర్ కృష్ణవర్ధన్ గారు చిరు సత్కారం చేస్తారు. వరప్రసాద్ రెడ్డి గారికి కృష్ణవర్ధన్ రెడ్డి గారు సన్మానం చేస్తారు. నేషనల్ యాంథమ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కవిత గారు. ఇటువంటి అద్భుతమైన సాహిత్య సభకి వందన సమర్పణ చేసుకునే ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బహుముఖ ప్రజ్ఞాశాలి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి 130వ జయంతి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో జరుపుకున్నాం. ప్రతాప్ రెడ్డి గారి సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి రచయిత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి అందజేసి సత్కరించుకున్నాం. ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత పూర్వ ఉపరాష్ట్రపతి పెద్దలు గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి అమూల్యమైన మాటలు, చమత్కులు, సాహిత్య విశేషాలు మీ అందరినీ ఎంతగానో ఉత్తేజపరిచాయని ఆశిస్తున్నాను. సార్, మీరున్న సభ మీద ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఈ సభకు అధ్యక్షత వహించి సభను విజయవంతంగా నడిపించిన ప్రముఖ సాహిత్య పరిశోధకులు, సాహితీవేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు శాంతా వసంత ట్రస్ట్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ కెఈ వరప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీనియర్ పాత్రికేయులు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన సాహితీవేత్తలకి, ప్రముఖులకి, మీడియా ప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెర ముందు కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే
తెరువెనుక కార్యకలాపాలు సజావుగా సాగే విధంగా చూసుకోవాలి. అలా చూసుకున్న కొందరు వ్యక్తులు ఇక్కడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనిల్ సురవరం గిరిధర్ రెడ్డి, డాక్టర్ సుధీర్, కపిల్ సురవరం తదితరులు. శ్రోతలు లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదు. సో మీ కరతాళ ధ్వనులతో నేను కూడా మీకు క్లాప్స్ కొడుతున్నాను. తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్య పరిమళాలు వెదజల్లడానికి మనం ఇలాగే ముందుకు సాగుదామని ఆశిస్తూ మరొక్కసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ గీతం జనగణమన. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे